ఈ శిలువ ధ్యానాలలోని బూడిద బుధవారం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. బూడిద తగ్గింపునకు సాదృశ్యం. ఈ పరిశుద్ధ దినంలో ఈ 40 దినాలనే ప్రాముఖ్యత ఎక్కడి నుండి వచ్చి 40 దినాలు ఉపవాసం ఉండడం పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 వచ్చిన. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన మాట. ఎన్ని దినాలు? 40 దినాలు. యేసు ప్రభువారే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించారు కదా. ఆయన ప్రార్థించినప్పుడు, ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఆయన దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, నీవు నేను కూడా చెయ్యాలని మన కొరకు ఆయన మాదిరి ఉంచిపోయాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఆయన మనకేముంచాడు? మాదిరి ఉంచాడు. ఆయనే మనకు మాదిరి, ప్రభువే మనకు మాదిరి. ప్రభు చెప్పింది మనం చెయ్యాలి, ప్రభు చేసింది మనము చెయ్యాలి. ప్రభు ఏం చెబితే చెయ్యాలి. మన వాక్యం చూసాం. ఆయనకు స్నేహితులం ఎలా అవుతామో, ఆయన ఏం చెబితే అది చేస్తే ఆయనకు మనము స్నేహితులము. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించి చేసి చూపించాడు కనుక మనం కూడా 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఖచ్చితంగా పాలు పొందాలి. ప్రభువును మనము అనుసరించాలి. ఇంకా మార్కు సువార్త 1వ అధ్యాయం 12-13 వచ్చిన. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉన్నాడు. అమ్మా, ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన ఉండాలి అని నువ్వు అనుకోగానే భయంకరమైన శోధనలు వస్తాయి. ఏదో ఒక ఆటంకం వస్తుంది వెళ్ళకుండా చేయడానికి. ఏదో ఇక ఇబ్బంది వస్తుంది. ఎక్కడ పోదాం, ఈరోజు వెళ్ళిపోదాం, రేపు పోదాం, ఈరోజు వెళ్ళలేరులే ఇంకా. అలాంటి ఆటంకం వచ్చి ప్రభు కూడా చూడండి, ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థన ఉంటే అడవి మృగాలు ఆయనతో ఉన్నాయి. మనం కూడా లోకములో ఉన్నాం. ఈ లోకములో అనేక మంది అనేక రకాల ప్రజలు, అడవి మృగాల కంటే ఇంకా ఘోరమైన ప్రజలు ఉన్నారు. వీళ్ళు ద్వారా మనకు కొన్ని శోధనలు వస్తాయి. ఉపవాసం ఉండకుండా చేయడానికి, ప్రార్థనకి వెళ్లకుండా చేయడానికి సైతాను ఎవరి ద్వారా ఒకరి ద్వారా శోధన తెచ్చి, అప్పుడు నువ్వేమనుకోవాలంటే, మనం ప్రార్థనకి వెళ్ళాలనుకున్నాం కాబట్టి శోధన వచ్చింది, వీటిని పక్కన పెట్టి మనం ప్రార్థనకు తప్పనిసరిగా వెళ్ళాలి. అలాంటి తీర్మానం నువ్వు చేసుకున్నప్పుడు సైతాను ఓడిపోద్ది, కానీ నీవు ఓడిపోవు. నువ్వు ఓడిపోకుండాలంటే ఖచ్చితమైన తీర్మానం ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, నేను ఈరోజు ఖచ్చితంగా ఉపవాసము ఉండాలి, ప్రార్థన చెయ్యాలి, ఇలా 40 దినాలు ప్రభువును ఆరాధించాలి. ఈ తీర్మానం నువ్వు చేసుకున్నప్పుడు సైతాను ఓడిపోద్ది, కానీ నీవు ఓడిపోవు. అలా కాకుండా చిన్న ఆటంకం రాగానే సరే రేపు బోధనలేంటే ఆ రేపు కూడా ఇంకా పెద్ద ఆటంకం తీసుకొచ్చింది సాధన. అందుకని ప్రభు బిడ్డలమైన మనం పరిపూర్ణంగా ప్రభు వైపే చూడాలి. ఆయన చూడండి, అక్కడ రాయబడింది మార్కు ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో, అడవి మృగాలు ఆయన చుట్టూ ఉన్నాయంట. అయితే ఆయన వాటి వైపు చూడకుండా
తండ్రి చిత్తం వైపు చూస్తున్నాడు కాబట్టి దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తారు. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నువ్వు శ్రమ వైపు చూసావనుకో ప్రభు కనపడ్డు, శ్రమ కనపడింది. నువ్వు శ్రమ వైపు చూడకుండా ప్రభు వైపు చూడాలి. ప్రభు వైపు నువ్వు చూడగలిగితే దేవదూతల సహాయము నీకు వచ్చి, దేవదూతలు వచ్చి నీకు సహాయము చేస్తారు. సహజంగా ప్రతి మనిషి, ప్రతి మానవుడు శ్రమ వచ్చినా, శోధన వచ్చినా ముందు చూసేది ఆ శ్రమ వైపే, ఆ శోధన వైపే. ఏదైనా ఒక కష్టం వచ్చిందన్న కష్టాన్నే తలంచుకుంటూ ఉంటావు మనసులో, అప్పుడు నువ్వు ఓడిపోతావు. గుర్తుపెట్టుకోవాలి, కష్టం వచ్చింది ప్రభువుకు తెలుసని ప్రభు వైపే నీవు చూడాలి. అప్పుడు దేవదూతలు వచ్చి నీకు సహాయము చేస్తారు. ప్రభు వైపే చూడాలి. అందుకని ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో ఉంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు తన ఎదుట ఉంచబడిన పరుగు పందెముల ఓపికతో ప్రభు వైపు చూడాలి. ఇబ్బంది వచ్చిందా ప్రభువుకు తెలుసులే, ప్రభు సహాయం చేస్తాడులే, ప్రభు చేతికి అప్పగిద్దాం, మనం మాత్రం ప్రార్థన చేద్దాం. ఈ క్రమం నీలో ఉంటే నీవు ఆ శోధనను బహు సులువుగా జయిస్తావు, బహు సులువుగా జయిస్తావు. ఒకరోజు ఒక గొప్ప దైవజనుడి దగ్గరకు ఒక ఆమె వచ్చిందంట, అయ్యా రాత్రి నుండి పిల్లలు నేను ఏం తినలేదయ్యా, చాలా ఆకలేస్తూ ఉంది. సరే నేనంటే ఓర్చుకుంటున్నాను, నా పిల్లలిద్దరూ ఆకలిని గొడవ చేస్తున్నారయ్యా అని చెప్తే, సరే ఇక్కడ కూర్చోమ్మని ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయగానే దేవుడు అన్నాడట, నీ దగ్గర ఏముందో అది ఇచ్చి, ఈ దగ్గర ఈ జోబంతా ఎతికితే, ఇల్లంతా ఎతికితే ఆ రోజులో 12 రూపాయలు ఉన్నాయి. ఆ 12 రూపాయలు కూడా ఎక్కడికో ఒక చోటికి ప్రార్థనకి వెళ్ళడానికి టికెట్ కొరకు అలా సిద్ధపరుచుకొని ఉన్నాడు. నీ దగ్గర ఉన్నది ఇచ్చేయమని చెప్పగానే దేవుడు వెళ్ళి ఆ జోబిలో ఉన్న 12 రూపాయలు తీసుకొచ్చి ఆమెకు ఇచ్చేసాడు. ఉదయాన్నే ఈయన ప్రార్థన కూడికకి వెళ్ళాలి, వాక్యం చెప్పడానికి వెళ్ళాలి, మీటింగ్స్ అక్కడ. అప్పుడు మోకరి వెళ్ళి ప్రార్థన చేశాడంట, ప్రభువా నేను ఇప్పుడు ట్రైన్కి వెళ్ళాలి, అక్కడ మీటింగ్లు, వాక్యం చెప్పాలి, నా దగ్గర ఉన్న డబ్బులు ఆమెకి ఇచ్చేయమన్నా, ఇప్పుడు నా ఛార్జీకి డబ్బులు లేవు ఎలా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడట, నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళి, డబ్బులు లేకుండానే రైల్వే స్టేషన్ ప్రక్కనే రైల్వే స్టేషన్ అంటే వెళ్ళి నిలబడ్డాడు. అక్కడ మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా స్టేషన్కి వెళ్ళమన్నా వచ్చాను, టికెట్ కొనుక్కోవాలి, నా దగ్గర డబ్బు లేదు, నువ్వు వెళ్ళి టిక్కెట్లు తీసుకునే వారిలో నువ్వు కూడా లైన్లో నిలబడని చెప్పాడు. చూసారా, ఏంటి డబ్బులు లేవే, ఎక్కడ నిలబడదామని అనుకోవాలి. ఆయన నేరుగా వెళ్ళి ఆ లైన్లో టిక్కెట్లు తీసుకునే వాళ్ళందరూ లైన్లో నిలబడ్డారు. ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు వెనకంటే ముందు. ఇంతలో ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నువ్వు పలానా ఆయన సేవకుని నువ్వేనా అని అడిగితే, అవునయ్యా నేనే, ఇగో ఈ కవరు నీకు ఏమన్నారయ్యా అని ఆ కవరు ఇచ్చాడు. ఆ కవరు చించి చూడగానే 12 రూపాయలు ఉన్నాయి. చప్పటి కొట్టి చూసారా, 12 రూపాయలు అలాగే ఉన్నాయి. చక్కగా టికెట్ కొనుక్కొని మీటింగ్కు వెళ్ళిపోయారు. చూసారా, ఈ డబ్బులు లేవే ఉన్నాయి ఆమెకి ఇచ్చారే ఎట్లా, ఇది ఆలోచిస్తూ ఉంటే ట్రైన్ కూడా వెళ్ళిపోయేది. ఆ విషయం ప్రభువునే అడిగాడు, ప్రభు దగ్గరే విన్నవించుకున్నాడు, మొదలు పెట్టుకున్నాడు, ప్రభు వైపే చూశాడు. ఇది మనం నేర్చుకోవాలి. అలాంటి తరుణములో దేవదూతలు మనకు సహాయము చేస్తారు. చూడండి, కీర్తనలు 34 7వ చరణం, 34వ కీర్తన 7వ చరణం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత ఏం చేస్తుంది, కావలి ఉంటుంది. దేవుని దూత నీకు కావలి ఉంటుంది.
దేవుని దూత మనకు కావాలంటది, మన అవసరాలన్నీ తీరుస్తుంది. కాబట్టి ప్రభువు మీద ఆధారపడి ఈ 40 దినాలు ఎట్టి పరిస్థితుల్లో ఆబ్సెంట్ లేకుండా, ఆగిపోకుండా ప్రభుతో ఉండడానికి తీర్మానము చేసుకుందుముగాక. ఆటంకాలు వస్తాయి, ఖడ్గమృగాలు ఉన్నాయి ప్రభు చుట్టూ, అవి ఊరుకోవు. ఏదో ఒక ఆటంకం తెచ్చింది, కానీ ప్రభు వాటి వైపు చూడలేదు. మనకు వచ్చే శ్రమల వైపు చూడకుండా ప్రభు వైపు చూడగలిగితే మనం ఎంతో ధన్యులము. చూడండి, ఇక ఒక్కొక్కరి జీవితాల్లో మనం ఈ 40 దినాల గురించి చూస్తే నోవహు జీవితంలో చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 11, 12 వచ్చిన. ఆదికాండం 6వ అధ్యాయం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండారు. భూలోకము బలత్కారముతో నిండి ఉండారు. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి. చూడండి, మొట్టమొదట సృష్టిని గురించి దేవుడు చెప్పుచున్నమా. దేవుడంట లోకం వైపు చూస్తే ఏమై ఉన్నది చెప్పాలి, చెడిపోయి. ఇప్పుడు కూడా ఇంకా చెడిపోయాడు, ఇంకా చెడిపోయాడు. మన పేపర్లు వేసారు చూడండి, ఆ తల్లి కుమారుడిని చదివించి అమెరికాకు పంపించి పెళ్లి చేసి హాయిగా ఉన్నారు అక్కడ. తర్వాత చూడటానికి వచ్చి ఈ ఇల్లు ఇదంతా ఒక్కదాని ఎందుకమ్మా, ఈ ఇల్లు కాస్త అమ్మేసి నువ్వు మాతో పాటు ఉందువు, మాతో పాటు నిన్ను తీసుకెళ్తామని చెప్పారు. సరే మంచిది, తల్లి ఒక్కదే కదా, తండ్రి లేడు. నమ్మి ఆ పిల్లవాడిని నమ్మి, కొడుకే కదా, ఇల్లు అమ్మేశా. తీసుకుని హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్ళి విమానాశ్రయంలో ఆమెను ఒక చోట కూర్చోబెట్టి మేము వెళ్ళి టిక్కెట్లు తీసుకొని వస్తామంటే ఆమె నమ్మేది. వాస్తవంగా విమానం టిక్కెట్లు అప్పటికప్పుడు దొరికేయి. ముందుగానే వాటిని మనం సిద్ధపరచుకోవాలి, ముందుగానే తీసి పెట్టుకోవాలి. సరే, ఇతను వెళ్ళాడు, ఆ తల్లి అక్కడే కూర్చొని ఉంది. రాత్రి అయిపోయింది, కొడుకు రాలా. ఉదయం అయిపోయింది, కొడుకు రా. ఉదయాన్న ఎదురుగా ఉన్న షాపతను చూసి, అయ్యో పాప ఈయన నిన్నటి నుంచి ఇక్కడుందే అని వెళ్ళామా. ఏమైంది ఏంటంటే, అయ్యో నా కొడుకు టిక్కెట్లు తీసుకురావడానికి వెళ్ళాడు, నేను అమెరికా వెళ్తున్నా, నా కొడుకు కోడలతో పాటు. వాళ్ళ అబ్బాయి గురించి అంతా ఎంక్వైరీ చేసా, వెళ్ళేటి విమానం గురించి అక్కడ ఉన్నవాడు కాబట్టి అన్ని విచారిస్తే ఆ ఫ్లైట్ అప్పుడే వెళ్ళిపోయింది. తల్లిని వదిలేసి కొడుకు కోడలు హాయిగా వెళ్ళిపోయాడు. ఏం చేయాలి మా? ఆ పగలంతా ఏమేదల్లా సాయంకాలం అయింది. అమ్మ, నీ కొడుకు ఎప్పుడో వెళ్ళిపోయాడు. లేదయ్యా, అట్లా చేయడయ్యా, నేను వెళ్ళడానికి కూడా నాకు ఇల్లు లేదయ్యా, ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకొని వచ్చామయ్యా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నా కొడుకు అట్ట చేయడు. తల్లి ప్రేమ అంత గొప్పది. వినడంలో ఆయన అంత చెప్పిన 2 దినాలకు నమ్మి కొంచెం ఛార్జీ ఇప్పించుకొని ఆ ఇంటికి వచ్చి కొన్నాడు కదా ఒక ఆయన ఇల్లు. ఇక ఈమె ఇల్లు అది కాదు, ఈమె ఇల్లు కాదు, అది కొన్నాడు కదా, ఏం చేయాలి? వెళ్ళి మెల్లగయ్యా, నా కొడుకు ఓ 10 రోజులు ఇక్కడ ఉండమన్నాడు. అబద్ధం చెబుతుంది. చూసావా, కొడుకు ఇలా చేసి వెళ్ళిపోయాడని చెప్పకుండా ఏం చెబుతుంది, ఒక 10 రోజులు ఇక్కడ ఉండాలంట, ఆ తర్వాత వచ్చి తీసుకెళ్తాడంట. ముందుగా వాడు వెళ్ళాడు, మళ్ళా వస్తాడు అని ఆయన చెప్పుకుని, సరే 10 రోజులే కదా ఈ గదిలో ఉన్నాడు. 10 రోజులు పోయింది, నెల పోయింది, 10 నెలలు పోయింది, కొడుకు ఏం చేయాలి? ఈమె సంపాదించుకున్న ఇల్లే ఇది, కానీ ఇప్పుడు ఈమె చేతిలో లేదు. చదువుతుంటే కడుపు తరుక్కుపోద్ది. ఏం చేయాలి ఇప్పుడు? వేరే వాళ్ళ ఇళ్లలో ఎన్ని రోజులు ఉంచుకుంటారు? తర్వాత ఆయన ఇంటి యజమాని వచ్చి అడిగాడంట, అమ్మా నీకేమో వయసు అయిపోతుంది, మనం ఇప్పుడు ఎక్కడ ఉంటావు, ఎలా చేస్తావు, ఏం చేస్తావు? చూడండి, అయ్యా రేపు ఉదయాన్నే నేను మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తానని
ఈమె తనకున్న బట్టలు అవన్నీ సర్దుకొని ఆ బ్యాగ్ తీసుకొని ప్రక్కనే రైల్వే ట్రాక్ ఉంటే రైలు కింద పడటానికి వాడు సంపాదించి పెట్టకపోగా ఇప్పుడు చెప్పండి, ఈమెకున్నది కూడా ఈమె సంపాదించింది కూడా తీసేసుకో రైలు కింద పడడానికి వెళ్ళింది. అక్కడ ఎవరు పట్టుకుని ఆపి ఆమె తీసుకెళ్ళి అనాథాశ్రమంలో చేర్చారు. పోనీ అనాథాశ్రమానికి వెళ్ళింది, పోన్లే నా జీవితం ఇలా అయిపోయిందని సరి చేసుకునే మనసు కొంతమంది కూడా. ఆమె నేను ఎలా బ్రతికాను, ఎలా అయిపోయాను, నా ఇల్లు ఎలాంటిది, ఎక్కడొచ్చి ఇళ్ళ దగ్గర ఉంటుంది, అంత మంచి ఇల్లు అమ్ముకోవడం ఎందుకు ఇలా అని ఆలోచించి అనుకో మెంటల్గా నరాలని చెట్టిపోయాను. చూసారా, ఇదంతా జరుగుతున్న కొడుకు ఏమాత్రం చింత ఎంత బాధ. ఆ రోజుల్లోనే భూలోకముకి వెళ్ళి దేవుడు చూస్తే ఏమై ఉన్నదంట, చెడిపోయాడు. ఇప్పుడు ఇంకా చెడిపోయాడు. ఆ చెడిపోయిన భూలోకాన్ని శుద్ధి చేయడానికి దేవుడు 7వ అధ్యాయంలో చూడండి, 7వ అధ్యాయం ఈ తరము వారిలో 4వ వచనం 12వ వచనం ఇంకను 7 దినములకి నేను 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించి ఇది మొత్తాన్ని ఏం చేయాలంటున్నాడు దేవుడు, తుడిచి వేస్తాడు. ఏం చేస్తాడమ్మా, తుడిచి వేస్తాడు. అలా తుడిచి వేస్తే అప్పుడన్నా కాస్త నీతిమంతులు ఉంటారేమని దేవుడు ఆశించాడు, ఆలోచించాడు. నీతిమంతుల కోసం ఆయన చూస్తుంటే ఒక్కడు కూడా నీతిమంతుడు ఉండడం. 40 పగలు 40 రాత్రులు భయంకరమైనటువంటి వర్షం వచ్చింది. ఆకాశపు తూములంట దేవుడు ఇంపాడు. భయంకరమైన వర్షం వచ్చింది. 40 అడుగులు నీళ్లు భూమి మీద ప్రవహించాయి, మారాయి. అప్పుడు ఉన్న సృష్టి యావత్తు ఏం చేశాడు దేవుడు, తుడిచి వేశాడు. అయితే అదే సమయానికి ముందుగా దేవుడు నోవహుతో చెప్పాడు. ఇప్పుడు చదవండి, మొదటి వచనం, నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారు వాడలో ప్రవేశించుట, అన్నిటిని కూడా ఒక్కొక్కటి 2 తీసుకొని ఆ వాడలో ప్రవేశించయ్యా అని చెప్పాడు. దేవుని మాట విన్న నోవహు వాడను సిద్ధం చేసుకుంటూ 120 సంవత్సరాలట, అయ్యా జల ప్రళయం రాబోతుంది, ఈ సర్వ సృష్టి నశించిపోబోతుంది, దేవుడు నాకు వాడని చేసుకోమని చెప్పాడయ్యా, మీరు కూడా నాతో పాటు వాడ చేయడానికి రండి. 120 ఏళ్ళు చెప్పిన ఒక్కడు కూడా నోవహు మాట చెప్పాలి. ఇప్పుడు నేను చిన్నతనం నుండి చెబుతున్నా, మనోళ్ళు కూడా కొంతమంది అనడం, కడిగిన వాళ్ళే కడగాలంటాడు. అమ్మా ఊడ్చిన వాళ్ళే, ఎంత దాని విలువ మీకు తెలియదు. దేవుని మందిరంలో పరిచర్య చేయడం అంటే త్వరపడాలి, పోటీ పడాలి. దానివల్ల ఎంతో గొప్ప ఆశీర్వాదం వచ్చేది మీకు. ఎవరో చేస్తారులే, మనకెందుకులే, చాలా తప్పు ఆలోచన. మార్పు చెందండి, మీ మనసు మారాలి. ఇది దేవుని ఇల్లు. ఎవరిల్లు? ఎవరు ఒకళ్ళ చెందినది. ఈరోజు నేను ఊడుస్తాను, ఈరోజు నేను కడుగుతాను, ఈరోజు నేను పని చేస్తాను, అమ్మో దేవుని పరిచర్య చేయకపోతే ఎలా అని ఆ తాపత్రయము నీలో ఉండాలి. ఎంతకాలం నుంచి చెబుతున్నాం ఈ విషయాలు? చాలా కాలం నుండి చెబుతున్నాం. కానీ మనలో ఇంకా చాలా మందికి మార్పు తొందరపడాలండి. ఈరోజు నేను చేయాలా, రోజు నువ్వే చేస్తే ఆశీర్వాదాలని నీకేనా, నాకొద్దా, నా కుటుంబానికి ఆశీర్వాదాలు ఉండొద్దా అని నువ్వు పోటీ పడాలి. దేవుని పనిలో, దేవుని పరిచర్యలో అలా పోటీ పడాలి. ఈ మధ్య మేము విజయనగరము, అది అల్లూరు సీతారామరాజు జిల్లా, అటు వెళ్ళాము. కోనసీమ మా ఊడి దగ్గర పెళ్ళుంటే వెళితే మా అక్క కొడుకుది ఎంత సేవకుడు అంటే ఎంత గౌరవం అండి. ఉదయాన్నే
ఒక పాలు తీసుకొని వచ్చిందయ్యా, పాలయ్యా తీసుకయ్యా, మా గేద వెళ్ళిందయ్యా. నేను గేద ఎండిపోయిందాకా సేవకుడికి 1 లీటర్ పాలు ఇవ్వాలని తీర్మానం చేసుకున్నామయ్యా అని పాలు తెచ్చిచ్చాను. అంతకుముందు ఇంకొక ఆమె ఇస్తుంది. అంతకుముందు అలాంటి అమ్మ ఎక్కువ అయిపోతున్నాయి కదా, అమ్మో నీకు ఇస్తాననుకున్నా ఇచ్చాను, ఎవరికన్నా ఇచ్చుకో. సేవకుడు అంటే ఎంత చూడండి, చింతపండు ఎంత చింతపండు ఉందో, బియ్యము ఎన్ని బియ్యమునో అందరూ తీసుకొచ్చి ఇవ్వడమే. అంతేకాదండి, ఉదయం లేవగానే ఒక ఆమె వచ్చి, వృద్ధురాలు, మాస్టర్ గారి ఇంటి ముందు కసు ఊడుస్తావు, కళ్ళెము తొలుతావు, సేవకునికి చేస్తే దేవునికి చేసినట్లయ్యా. మందిరంలో అసలు ఎంత శ్రద్ధ, పోటీపడి ఒకరు చేపలు ఒకరు కసు ఊడ్చడం ఎంత శ్రద్ధ. ఇది ఎందుకు చేస్తారో తెలుసా? దానిలో ఉన్న విలువ తెలిసిన వాళ్ళు వదిలిపెట్టారు. దానిలో విలువ ఉందండి. యేసయ్య పరిచర్యలో చాలా విలువ ఉంది. ఆ పరిచర్య నువ్వు చేస్తే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలా మంది తెలియదు. 4 దినాల నుండి జరుగుతుంది మనకి భోజనాల కార్యక్రమం. నువ్వు కూడా ఒకరోజు పాలిభాగస్తున్నాయి కదా, నువ్వు కూడా పాలిపోదు, మంచిదే కదా. నీ బిడ్డలకు నీకు ఆశీర్వాదం అవుతా కావాలి కదా. అందరము పాలు పొందుకోవాలి. 120 ఏళ్ళు చెప్పాడు అందులో, అయ్యా జల ప్రళయం రాబోతుంది, మీరందరూ ఒక వాడని సిద్ధపరచుకోమన్నాడు దేవుడు. మీరందరూ రండి, నాతో కలిసి పెద్ద వాడని కడదామంటే ఎవడు నమ్మరా. అంతేకాదు, అసలు వర్షం వచ్చేటువంటి సూచన లేదే, వాడెందుకు అని ఆయన ఎదురు ప్రశ్నించి ఎవరు రారు. కానీ నోవహు దేవుని మాట విని నమ్మి విశ్వసించి వాడను సిద్ధం చేశాడు. జల ప్రళయం వచ్చింది, అందరూ మునిగిపోయారు. నోవహు కుటుంబము దేవుని మాట వినవా, దేవుని మాట ప్రకారం చేసినవా ఎవరు మునిగిపోరని గుర్తుపెట్టుకోవాలి. ఏమైందంట? 8వ అధ్యాయం మొదటి వచనం. 8వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు నోవహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకుంటాడు. ఓడలో ఉన్నావా? జ్ఞాపకం చేసుకుంటాడు. అక్కడ ఏంటంటే చుట్టూ నీళ్లు. 150 దినాలు కురిసిందంట వర్షం. 150 దినాలంటే ఎన్నెళ్ళు? 5 నెలలు వర్షం కురుస్తూనే. 10 రోజులు వర్షం పడితేనే అమ్మా పశువులకు తినడానికి ఉండదు, పని చేసుకునే వాళ్ళకి పని ఉండదు, ఆహారం ఉండదు. మరి 5-6 నెలలు ఒకటే వర్షం కురిస్తే ఎంత ఇబ్బంది. అయినా దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకోవాలి. ముందుగానే చెప్పాడు, నీకు అవసరమైనవన్నీ ఓడలో సిద్ధం చేస్తాడు. 40 దినాలు ప్రచండ వర్షం కురిసింది. దేవుని మాట విన్న నోవహు కుటుంబము ఆ ఓడలో రక్షింపబడింది. దేవుని మాట వినని వారు ఏమయ్యారు? నశించిపోయారు. అయితే ఇప్పుడు కూడా యేసయ్య మాట విన్నవారికి నిత్య జీవం ఉంది, ఆయన మాట వినని వారికి నిత్య నరకం. కాకపోతే కొంతమంది దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, లెక్కలేని విధంగా ఉంటున్నారు. ఒకరోజు నేను ఉదయాన్నే ట్రైన్ ఎక్కితే 4 ఆడోళ్ళు ఎక్కారు, టీచర్లు. వాళ్ళలో ఒక ఆమె అంటుంది, పంచదార తిందామంటే షుగరు, చెప్పండి ఉప్పు తిందామంటే బీపీ, అది తిందామంటే బిర్యానీ తిందామంటే అది అట్లా చేయాలంటే ఇంకొక ఆమె అంటుంది. అవన్నీ తినకుండా ఉంటే ఏమవుతామంటే ఎక్కువ రోజులు బతుకుతారు. అన్నీ తిని తొందరగా తెచ్చిపోదాము. ఇంకంత మాత్రం దానికి ఎందుకు? తినకుండా ఎన్ని రోజులో ఉండేదానికంటే అన్నీ తిని ఎట్లా చనిపోయేది కదా. అందుకని నేను అన్నీ తింటున్నానని ఒక ఆమె అంటుంది. ఇలా తీర్మానం చేసుకుంటున్నారు. కానీ ఈ వ్యాధుల్లో కూడా ఆదరించే దేవుడున్నాడు, ఈ వ్యాధుల్లో కూడా బలపరిచే దేవుడున్నాడు, ఈ వ్యాధుల్లో కూడా శక్తినిచ్చే దేవుడున్నాడని ఆ ప్రభు వైపు చూసేవారు తగ్గిపోతున్నారు. అలాంటి ఆలోచన చేయడం వల్ల
నోవహు కాలంలో అదే జరిగింది. వాడెక్కడ నిలబడిందో తెలుసా? అరారాతు కొండ మీద నిలిచింది. అందరేమో నీళ్ళలో మునిగిపోతే దేవుని మాట విన్న కుటుంబం కొండ మీద నిలబడి, నువ్వు నేను ప్రభు మాట వింటే ఉన్నతంగా ఉంటాము. ఆమేన్. ఆయన మాటను తృణీకరిస్తే లోకంతో పాటు నీవు కూడా నశించిపోతావు, నరకానికి వెళ్తావు. నోవహు దినాలు అదే జరిగింది. వాక్యంలో చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో దహించిపోవును, గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. చూసారా, నోవహు కాలంలో జలప్రళయంలో మునిగిపోయిన సృష్టి యేసయ్య రాకడలోనంట ఏమైపోద్ది? లయమైపోద్ది, కాలిపోద్ది. నువ్వు సంపాదించుకున్నది ఏమైపోద్ది? కాలిపోద్ది. చూసా, ఇంగ్లాండ్లోనంట ఒక ఆయన తుఫాను వచ్చినా భూకంపం వచ్చినా కదిలిపోని ఇల్లు కట్టించుకున్నాడంట. చూసారా, మా భూకంపం అంటే ఏంటి? భూమి మధ్యకు నెలలు విడిచి పగిలిపోయింది, భూమి అంతా పగిలిపోయి అటు ఇటు ఊగిపోయింది. అలాంటి భూకంపం వచ్చినా ఏమీ కాకుండా ఒక మంచి ఇల్లు కట్టించుకున్నాడు. అయిపోయింది. ఇక భూకంపం వస్తే ఆయనకి ఏమి భయము లేదు. ఆ తర్వాత తుఫాన్లు వస్తే ఏం కాకుండా దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నాడు. అన్ని చేసుకున్న తర్వాత ఒకరోజు వినండి, ఒకరోజు ఈ గుండెలో నొస్తా ఉందంట. హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెప్పారయ్యా, ఒక వారం తప్ప నువ్వు బ్రతకనే చెప్పాలి, బ్రతక. అయ్యా, నేను నిన్ననే తుఫాను వస్తే కూడా ఏం కాకుండా ఉండే ఇల్లు కట్టించుకున్నానయ్యా, భూకంపం వచ్చినా ఏం కాకుండా ఉండే ఇల్లు కట్టించుకున్నాను, నేను వారాన్ని చచ్చిపోతే ఎలా? అవన్నీ మాకు తెలియదండి, నువ్వు మాత్రం బ్రతికేది అయించుకొచ్చి పడుకొని అనుకున్నాడంట. అయ్యో, వారానికి చనిపోయే తెలియకపోయింది, ఎంత శ్రమ పడ్డాను, ఎంత కష్టపడ్డాను, ఇవన్నీ సిద్ధపరచుకున్నాను. దేవుడు అన్నాడు, చూడండి ఏమన్నాడు ధనవంతుడితో, ఎర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుచున్నా, నువ్వు సంపాదించినవి ఎవని వగును. కాబట్టి ఈ 40 అనే సంఖ్య ఆది కాండము నుండి ప్రారంభమైంది, నోవహు దినాల్లోనే ప్రారంభమైంది. కనుక నువ్వు నేను బహు జాగ్రత్త కలిగి ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనతో రక్షణ అనే వాడని మనము సిద్ధపరచుకోవాలి. రక్షణ అనే వాడలో మనము చేరాలి. ఆ వాడలో మనం ఉన్నప్పుడు ఎంత వర్షం వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా, నోవహుకు ఎలా ఇబ్బంది లేదో అట్టి ఇబ్బంది మనకు ఉన్నది. నోవహు చెబుతుంటే ఆనాటి కాలపు ప్రజలు విన్నారు కానీ నిర్లక్ష్యము చేశారు, నమ్మరా. ఫలితంగా వారి యొక్క జీవితాన్ని కోల్పోయారు. గుర్తుపెట్టుకోవాలి, ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి కార్యములు మనం పాల్గొందాం. చూడండి, 2వ వ్యక్తిని మనం చూస్తాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం నుండి 35. రేయి పగలు దేవునితో కూడా అక్కడ ఉండేను, భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలు కలిగిన వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను.
దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు ముఖ చర్మము మోషే గారు 40 దినాలు దేవునితో ఉన్నారు. 40 దినాలు దేవునితో. కాబట్టి ఆ 40 దినాలు ప్రభువుతో ఉన్నప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు అనగా 2 రాతి పలకలను తీసుకొని ఆ సీనాయి పర్వతం దిగి వస్తుంటే మోషేకెళ్ళి అందరూ చూస్తేనంట మోషే ముఖము ప్రకాశించదు. మోషే ముఖము 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఏమి తినగా ఏమి త్రాగల దేవునితో ఉన్నాడు. కాబట్టి ఆయన ముఖము ప్రకాశించదు. నిజంగా గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో ప్రభుతో ఉన్నప్పుడు నీకు ఆకలి అంతగా ఉండదు, దప్పిక అంతగా ఉండదు. ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి నీలో ఉండేది. ఎప్పుడైతే మోషే ప్రభుతో ఉన్నాడో, అమ్మా 40 దినాలట అన్నం తినలా, నీళ్లు తాగలా, దేవుని సన్నిధిలో దేవునితోనే గడిపాడు. మనకు అలా కాదు, ఉదయమో లేక సాయంత్రం కూడా తింటున్నాం ప్రభుతో పాటు. ఈ 40 దినాలు ఆయనతో పాటు గడిపితే నేను కూడా ప్రకాశిస్తాము. ఆమె మోషే ప్రకాశించడానికి మరొక ప్రత్యేకమైన కారణం, మోషే చేతిలో ఏముంది? దేవుని వాక్యం. నువ్వు ఉపవాసం ఉండడమే ముఖ్యం కాదు, ఉపవాసముతో పాటు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా ఉపవాసం ఉంటే ప్రయోజనము ఉండదండి. వాక్యం చదువుకోవాలి, బాగా చదవాలి. కొంతమంది 40 దినాల్లో బైబిల్ అంతా ముగిస్తారు. ఆదికాండం మొదలు ప్రకటన వరకు ముగిస్తారు. కారణం ఏంటో తెలుసా? ఈ 40 దినాల్లో బైబిల్ ముగించానని, మొత్తం చదివానన్న ఆనందం కొరకు చాలా మంది అలా చేస్తారు. తెలుసా అండి? రోజుకు 30 అధ్యాయాలు చదివితే ఆదికాండం మొదలు ప్రకటన వరకు 40 దినాల్లో చదువుతాం. ఆమె రోజుకు 30 అధ్యాయాలు చదివితే ఈ 40 దినాల్లో బైబిల్ అయిపోద్ది. ఈ మాట విన్నదంట ఒక సహోదరి. విని 40 దినాల్లో రోజుకు 30 చదవమంటే ఆమె ఏంటని తెలుసా? 40 అధ్యాయాలు చదివి 40 అధ్యాయాలు చదివేసరికి 30 రోజుల్లోనే బైబిల్ అయిపోయింది. మొత్తం అధ్యాయాలన్నీ 1189 అధ్యాయాలు, అంటే 1200. 34 12. చూసారా? ఆమె 30వ రోజు వచ్చి సేవకుడికి చెప్పిందంట, అయ్యా నేను నువ్వు చెప్పిన మొదటి రోజు నుండి రోజుకు 40 అధ్యాయాలు చదివా, ఈ 30 రోజుల్లో బైబిలు అయిపోయింది. ఆ మాట విన్నదంటే ఇంకొక సహోదరి విని ఇంటికి వెళ్ళి రోజుకు 100 అధ్యాయాలు 120 అధ్యాయాలు చదివి ఆమె చదివేసరికి మిగతా 10 రోజుల్లో ఆమె ఏం చేసింది? బైబిల్ను. మీరు కూడా విన్నారు కదా, ఎన్ని రోజుల్లో చదవాలనుకుంటున్నారు? ఒకసారి ప్రయత్నం చేయండి. బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన వరకు ఖచ్చితంగా మనం చదివి ముగించాలి. అలా చేయడం ద్వారా దేవుని వాక్యము నీలో నిలిచి ఉంటుంది. మోషే దేవుని వాక్యం తీసుకొని దిగి వస్తుంటే ఆయన ముఖము ప్రకాశించింది. నీ ముఖము నా ముఖము ప్రకాశించాలంటే మనం కూడా దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే వాక్యము వెలుగు. ఆమె వాక్యము దీపం. ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు వెలుగుతూ ఉంటావు. వెలుగుతూ ఉన్నప్పుడు ప్రకాశిస్తావు. నీలో చీకటిగా ఎంత మాత్రము. కాబట్టి ఈ 40 దినాల్లో కొంతమంది అయినా వాక్యాన్ని బాగా చదవాలి. చూసారా? ఇప్పటికీ ఆ సంఘములో 30 రోజులకు బైబిల్ చదివినాముంది, 10 రోజులకు బైబిల్ చదివినాముంది. ఈ 2 విన్న తర్వాత ఇంకొక అమ్మాయి 8 రోజులకు చదివిందంట. ఆమె
చూడు పట్టుదల. 30 రోజులకు ఒక ఆమె చదివితే పట్టుదల బట్టి 10 రోజులకు ఇంకొక ఆమె చదివేది. 10 రోజులకు ఒక ఆమె చదివిందని ఇంకొక ఆమె 8 రోజులకే చదివి. మా సంఘంలో 8 రోజులకు చదివిన ఆమె ఫస్ట్ అండి అంటున్నాడు. మరి మన సంఘంలో అమ్మా రోజుకు ఒక అధ్యాయం మనం చదువుతున్నారా? కనీసం రోజుకు 2-3 అధ్యాయాలు చదువుతున్నారా? అలా చదివితే వాక్యము నీలో ఉంటుంది. వాక్యము నీలో ఉంటే ప్రభు నీలో ఉన్నట్లే. ఎందుకని? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యాడు. వాక్యము దేవుడు. కాబట్టి మోషేలో వాక్యం ఉండడం ద్వారా ఏమైంది? మోషే ముఖము ప్రకాశించింది. నీలో నాలో వాక్యం ఉంటే మనం ప్రకాశిస్తాం. వాక్యం ఉండాలి అని అంటే వాక్యాన్ని దివారాత్రము ధ్యానం చేయాలి. చూడండి, బైబిల్లో మనం గమనిస్తే వాక్యాన్ని దివారాత్రము ధ్యానం చేస్తే వచ్చే ఆశీర్వాదాలు కొన్ని రాయబడ్డాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహించబడు. చూసారా? ప్రభుదంట. ప్రభు మాటలేమో మనలో ఉండాలి, మనమేమో ప్రభువులో. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడు. ఎంత గొప్ప అద్భుతం వచ్చాడు. ప్రభు మాటలు మనలో ఉండాలి. మొదటి కీర్తనలో ఉంది, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అతడు చేయునదంతయు సఫలం. వాక్యం చదివితే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. వాక్యం చదివితే అన్ని దీవెనలు ఉన్నాయి. వాక్యం చదివితే అంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకనే నువ్వు తిండి తినకపో, వాక్యం మాత్రం రోజు చదవాలి. నువ్వు తినకపో, ప్రార్థన మాత్రం రోజు చేయాలి. అవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు మార్గం. కాబట్టి 40 దినాలు నోవహు కాలంలో చెప్పబడింది. 40 దినాలు మోషే జీవితంలో, 40 దినాలు మనం కూడా అనుసరిస్తూ ఉన్నాం. మోషే వలె ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసి ప్రభులో ప్రకాశించే వారముగా ఉందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడు, ఆ సహోదరుడు, ప్రభు మనతో మాట్లాడాడు, బహుసూటిగా మాట్లాడాడు. 40 దినాల ప్రార్థనా క్రమంలో, 40 దినాల ఉపవాస ప్రార్థనా క్రమంలో మనం పొందుకునే ఆశీర్వాదం, మనము రక్షింపబడే విధానం, ఈ 2 విషయాలు ధ్యానించుకున్నాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు విన్నా. కాలంలో 40 దినాలు జలప్రళయం, మోషే కాలంలో 40 దినాలు పర్వతం మీద మోషే ఉపవాసం ఉండి ప్రభుతో ఉన్నాడు. వాక్యం పొందుకొని దిగి వచ్చి నోవహు కుటుంబమేమో జలప్రళయంలో అందరూ నశించిపోయినా కాపాడబడ్డారు. దేవుడే ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన క్రమముతో దీవించబడతారు, రక్షింపబడతారు, నశించిపోకుండా, నశించి నరకానికి వెళ్ళకుండా నిత్యత్వంలో ప్రవేశిస్తారు. ఆ తీర్మానంతో ప్రభు సన్నిధిలో సాగిలపడదని ప్రభు కార్యక్రమం చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు.